మానవాళి యొక్క వైఖరి భూమి మీద ఎలాగున్నది, కుటుంబాల్లో ఎలాగుంటున్నది, సంఘములు ఎలాగుంటున్నది, దేశాలు ఎలాగుంటున్నది ఆలోచిస్తే ఎక్కడ ఏది కలిగినా దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నారంటే ఐక్యత కలిగి ఉండాలి. ప్రజల్లో హల్లెలూయా. ఏ ఐక్యత అంట? ఎవరి ముందు ఐక్యత కలిగి ఉండాలి? సహోదరులు ఐక్యత. 133వ కీర్తన 1వ వాక్యం చదువు. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం వలన బాగా వినాలి. ఐక్యత నీళ్ళు నివసించే మనస్తత్వం కలిగి ఉండాలి. చంచల మనస్తత్వం ఉండకూడదు. ఐక్యత లేకుండా ఉండకూడదు. నీ జీవితంలో విశ్వాసి గమనించు. సహోదరి, రక్షణ పొందావా? మారు మనసు పొందావా? ఐక్యత లేని నీ కుటుంబంలో కావచ్చు, ఐక్యత లేని సహోదరులో కావచ్చు, ఐక్యత లేని విశ్వాస జీవితంలో ఎంతున్న మాత్రం అంటున్నమాట. ఐక్యత కోల్పోతే నీళ్ళు ఉన్నది. ఎవరుంటారు నీళ్ళు? అపవాది పొంచి ఉంటాడు. హల్లెలూయా. చిన్న ఒక కథ చెప్పుకుందాం. ఈ తలలో కొన్ని విషయాలు ఉండేవి. ఈ హెండల్లో కొన్ని భాగాలు ఉండేవి. అమ్మ వినండి, వాక్యం జాగ్రత్తగా వినండి, మీరు మనసులో పెట్టండి. ఒకరోజు నీ తలలో ఉన్న కొన్ని భాగాలంతా గొడవడుకొని అట్లా కన్ను ముక్కు గొడవడిందంట. కన్ను ముక్కు గొడవడింది. ముక్కు కన్ను మీద పోట్లాడిందంట. సరే, ఈ కన్నుకి సపోర్టు చెయ్యంట, ఈ ముక్కుకి సపోర్టు పెదాలు దూరట. సరే, బాగా ఉంది. ఉన్న తర్వాత అంటుందంట, ఈ ముక్కు కంటే కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చిందంటే ఈ కళ్ళు అంట కళ్ళజోడి పెట్టుకుంటేనంట దీనికి ఆవేశం వచ్చేస్తుంది. ఈ కళ్ళు పెట్టుకుంటుంది. కళ్ళజోడు ఏమన్నా అని సరే అనుకోకండి. కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుని చక్కగా ఉందంట కన్ను. ముక్కంటుందంట చూసి చూసి వారాలేకపోయిందంట. దీని సోపు చూడు, దీని బడాయి చూడు, దీన్ని పెట్టుకునేది కళ్ళు పెట్టుకునే సోకంత దానికి మూసేది ఎవరు? ముక్కు మారుతుంది. దేని గురించి నాకు అందరూ రాని నా ముఖ్య ఎవరి చోట్ల దాని కళ్ళే చెప్తున్నారు కాబట్టి అని ఇది ఒక్క రోజు ఊరు మారుతుందంట. ఒక రోజు పూర్తి మరి ఎక్కిందంట. వచ్చి నీ సోకు గాను, నీ బడాయి గాను, నీ కళ్ళు పెట్టుకుని చూస్తున్నావు ఏంది, నీ సోకు బాగు చూసుకుంటున్నావు, నేను ముఖ్య ఎంత భయపడుతుంది, నేను ఎంత బాధపడుతుంది తెలిసి ఏంటందంట. అంటే నీ సోకుకి నేను మొయ్యాలా, నీ కళ్ళ సోకుకి నేను ముక్కుని మొయ్యాలని గొడవ పెట్టుకుందంట. కన్నంటుందంట మోస్తమే నీకు మేలు అంటుందంట. ఎవరు? కన్ను. ఏంటి ఏంటి నేను మోతే నీకు నాకు మేలా, నువ్వు సోకు పొందుకుంటే నాకు మేలండి అని కొంచెం రేజ్ అయిందంట. నువ్వు మొయిటివే నీకు మేలనంట. చర్రమని కోపం వచ్చిందంట. గొడవడి ఉందంట. అట్టేది కాదు, అసలు నేను మొయ్యను తీసి